మరి నేటి మన ధ్యానాంశానికి మూలవాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. అది మనకు అర్థం అవడానికి ముందు 8వ వచనం నుంచి చదువుతాం మనం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు ఎవరట? పొరుగువానిని ప్రేమించిన వాడే. దాని కింద 9వ వచనంలో చివరి భాగంలో కూడా, మరి ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మళ్ళా రాయబడింది అదే మాట. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటమేనట. పైన ఏం చెప్పాడు? పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. పొరుగువానిని ప్రేమించుటలో అన్ని ఆజ్ఞలు ఇమిడి ఉంటాయన్నమాట. ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రతి ఆజ్ఞను మనం పాటించబద్ధులమై ఉన్నాం. ప్రతి ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే అన్ని ఆజ్ఞలన్నీ కూడా ఈ ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు దొంగిలించవద్దు అనే ఆజ్ఞ ఉంది. నువ్వు పొరుగువాన్ని ప్రేమించినప్పుడు ఇక వాళ్ళ ఇంట్లోంచి దొంగతనం చేసే అవకాశం ఉండదు. ఇంకా ఇరుగు పొరుగు వారినందరినీ నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఇంకెవరింట్లో దొంగతనం చేస్తావు? కాబట్టి దొంగతనం చేయలేవు, నరహత్య చేయలేవు. ప్రేమిస్తున్న వ్యక్తిని చంపేస్తారా? ద్వేషం ఉన్న వ్యక్తిని, కోపం ఉన్న వ్యక్తిని, పగలు ప్రతీకారాలు ఉన్న వ్యక్తిని చంపేస్తారు. కానీ ప్రేమ కలిగిన వ్యక్తిని ఎవరు చంపరు. మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం, వాళ్ళు చంపేస్తాం. ప్రేమ ఉంటే మనం నరహత్య చేయలేము, దొంగిలించలేము, అబద్ధం ఆడలేము. సాటి సహోదరుని హృదయపూర్వకంగా గుండెల నిండా ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం అతనితో అబద్ధం చెప్పలేము, అబద్ధ సాక్ష్యాలు పలకలేము, పొరుగు అనేది ఏది ఆశించలేము. పొరుగు అనే భార్యని మనం ఆశించలేము. ఎందుకని? అతను మన సహోదరుడే, నా అన్న, నా తమ్ముడు అనే భావన హృదయం నిండా ఉంది. కాబట్టి మనం ఆ తప్పు ఎప్పటికి కూడా చేయలేము. అంటే ప్రేమించుటలో అన్ని ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే ప్రేమ కలిగి ఉంటాం. ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి, పొరుగువారి పట్ల ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చుతాయి. యేసు ప్రభు వారి రాకడ దగ్గరికి సమీపిస్తున్న కొద్దీ, మనం నేర్చుకుని మనం ఆత్మీయతలో ఎదుగుతున్న కొద్దీ మనలో ప్రేమ కూడా అంతకంతకు ఎదుగుతూ ఉండాలన్నమాట. పరాకాష్ఠ స్థాయిలో మన ప్రేమ క్లైమాక్స్కి చేరాలన్నమాట. అంతకంతగా ఎదుగుతున్న ప్రేమతో నింపబడిన వ్యక్తిగా, ప్రేమ స్వరూపిగా మారిపోవాలి. ప్రేమ స్వరూపి, దేవుడే ప్రేమ స్వరూపి, ప్రేమ అయి ఉన్నవాడు. ప్రేమకు ఒక రూపాన్ని ఇస్తే ఆయన దేవుడు. మనం కూడా ప్రేమకు స్వరూపులుగా మారిపోవాలని అంటే మన చుట్టూ ఉన్న వారిని అందరినీ మనం ప్రేమించాలి. ఈ ప్రేమ అనేది అత్య దినాలలో ఎక్కువ అవ్వాలి. ప్రేమ ఎక్కువ అవుతున్న కొద్దీ మనలో ఉన్న ప్రతి విధమైనటువంటి అవిధేయత, పాపము, అతిక్రమము, దోషములు ఇవన్నీ మనలోంచి దూరం అయిపోతాయి. పాపానికి మనం ఆమడంతో దూరం వెళ్ళిపోతాం. పాపానికి దూరం అవుతున్నామంటే దేవుని సన్నిధికి, పరిశుద్ధతకు, సహవాసానికి, ప్రేమకు దగ్గర అవుతున్నామనే అర్థం అన్నమాట. ఎందుకు ప్రేమ కలిగి మనం ఉండాలి అని ఇక్కడ పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ ఉన్నాడంటే ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాడు. చూడండి 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. ఎలాగు చేయుడి? సహోదరులను ప్రేమించుడి, పొరుగు వాళ్ళని ప్రేమించుడి, ప్రేమ కలిగి ఉండుడి. ఎందుకు అలా ప్రేమ కలిగి ఉండాలి అని అంటే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకోవాలి. కాలాన్ని ఎరగాలట మనం. ప్రస్తుతం ఉంటున్న కాలం ఏంటి, రాబోతున్న కాలం ఏంటి, చుట్టూ ఉన్న సమాజం ఎలా చెడిపోతుంది. బైబిల్ గ్రంథాన్ని చదివిన వారికి చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నప్పుడు, ఈ ప్రవచనాల నెరవేర్పు చూస్తున్నప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో, దేనికి దగ్గరగా ఉన్నామో, యేసయ్య రాకడ ఇంకా ఎంత దగ్గరగా ఉందో, లేదా ఇది ఆలస్యంగా ఉందా, అందులో ఉన్న ప్రవచనాలు ఏమైనా నెరవేరుతూ ఉన్నాయా, మన చుట్టూ ఉన్న సమాజం బైబిల్ చెప్పినట్టు చెడిపోతూ ఉందా, ఈ కాలం మనం ఎరగాలి. ఆ స్పృహ మనకు ఉండాలి ఆత్మీయంగా. ఏదో మనం మందిరానికి వస్తున్నాం, పాట పాడుతున్నాం, కాన్కేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే కాదు.
మనం కాలాన్ని ఎరిగిన వారమై ఉండాలి. అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోతుంది, మనుషుల మధ్యలో ప్రేమ ఉండదు, స్వార్థం పెట్టరేగిపోతుంది, స్వార్థపరులు, ధనాపేక్షకులు, సజ్జన ద్వేషులు, సజ్జనులను ద్వేషిస్తారు, చెడ్డోళ్ళను సహవాసం చేస్తారు. అలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు అంత్యకాలంలో ఉంటాయి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా బోధిస్తూ ఉంది. కాబట్టి స్వార్థం పెరిగిపోతుంది. ఇంట్లో అన్నదమ్ముల మధ్యనే ప్రేమ ఉండదు. తల్లిదండ్రులు ప్రేమించకుండా రోడ్డును పడిస్తున్నాడు ఎంతోమంది. కన్న బిడ్డల మీద ప్రేమ లేదు. కన్న బిడ్డలు పెద్ద పెద్ద 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు ఉండగా కూడా వేరే పురుషులతో రాత్రికి రాత్రే వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టినటువంటి స్త్రీలు చాలా ఉంటారు. ఇంకా బిడ్డల మీద ఏం ప్రేమ ఉన్నట్టు చెప్పండి. వాళ్ళు పూర్తిగా వదిలేశారు. మా ఊళ్ళో అయితే కంప్లీట్గా వదిలేశారు. చాలా పెద్ద పెద్ద పిల్లలు అసలు ఎప్పుడు వాడు ముఖం చూడటానికి కూడా రాలేదు. ప్రేమైన అసలు తల్లి ప్రేమ అట్లా ఉంటుందండి, అంత చండాలం ఉంటుందా? అంటే అట్లాంటి రోజుల్లో, అట్లాంటి అంత్య దినాలలో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు ఏం సెలవిస్తుందంటే మీరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇతరుల పట్ల, పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి నడుచుకోవటమే ధర్మశాస్త్రం నెరవేర్చటం. అందుకే మీరు కాలాన్ని ఎరగాలి. ఏ కాలం అంటే ఇక్కడ మీకు 2 విషయాలు చెప్తా చూడండి. వెలుగు, చీకటి అంటే మనకు అర్థం తెలుసు కదా. పగలు, రాత్రి అంటే అర్థం తెలుసుగా. రాత్రి అంటే చీకటి, పగలు అంటే వెలుగురు. సాయంకాలం అయిన తర్వాత చీకటి, 12 గంటల చీకటి వస్తుంది, 12 గంటలు వెలుగు. ఈ 2 విషయాలు మీకు అర్థమైతే 2 లోకాల గురించి చెప్తున్నాయి. 2 లోకాల గురించి, ఒకటి పరలోకం, ఇంకోటి భూలోకం. భూలోకం అంతా చీకటిమయమైన లోకం. ఇది ఒక చీకటి లోకం. చీకటి అయిన దుష్టుడు పరిపాలిస్తున్నటువంటి లోకం, దుష్టుని చేతిలో ఉన్నటువంటి లోకం, దుష్టుడు తిరుగుతున్నటువంటి లోకం. చీకటి కార్యాలు ఈ లోకంలో జరుగుతూ ఉంటాయి. ఈ లోకంలో జరిగేవన్నీ చీకటి కార్యాలు, ఎందుకంటే ఇది చీకటి లోకం. మరి వెలుగు లోకం ఏంటంటే పరలోక రాజ్యం వెలుగు లోకం. అక్కడ పరిశుద్ధులు ఉండే లోకం, పరిశుద్ధత నివసించే లోకం, దేవుడు నివసించే లోకం. అన్యాయం, అక్రమం, చీకటి కార్యాలు ఏమి ఉండవు, ఎందుకంటే అది వెలుగుమయమైన లోకం. నిద్రపోయేది ఎప్పుడు చీకట్లోనే కదా. అంటే ఈ లోకమంతా ఆదాము పుట్టింది మొదలుకొని ఆఖరి వ్యక్తి వరకు ఈ లోకంలో ఉన్న ఈ కాలం అంతా కూడా చీకటి కాలం, చీకటి లోకం, చీకటి మనుష్యులు, చీకటి కార్యాలతో నింపబడినటువంటి లోకం ఇది. ఈ చీకటిలో ఉన్న వాళ్ళందరూ మత్తులో ఉన్నవాడే, నిద్రలో ఉన్న వాళ్ళతో సమానం. ఆత్మ సంబంధమైన నిద్రావస్థలో ఈ లోకం అంతా ఉంది. నిద్రలో, చీకటిలో ఉన్న వాళ్ళకి ఏ వస్తువు సరిగా కనబడదు, అంత మసమసగా చీకటిగానే ఉంటుంది. ఈ లోకం అంతా కూడా నిజమైన రక్షకుడు ఎవరో తెలియదు, నిజమైన దేవుడు ఎవరో తెలియదు, నిజమైన మార్గం ఏదో తెలియదు, నిజమైన గ్రంథం ఏదో తెలియదు, ఏది పరిశుద్ధతో తెలియదు, ఏది అపవిత్రమో తెలియదు. ఈ అజ్ఞానందకారంలో, ఈ చీకటి లోకంలో మానవులందరూ కొట్టుబెట్టాడుతూ ఉన్నారు. అయితే పౌలు గారు మనం ఏం చెప్తున్నారో తెలుసా? ఈ చీకటి లోకంలో బ్రతుకుతున్న మనం కూడా బ్రతికేది ఈ చీకటి లోకంలోనే. కానీ మనం చీకటి వారంగా బ్రతకూడదు, వెలుగు సంబంధులుగా బ్రతకాలి. మనం ఉండేది చీకటి లోకంలో అయినా మన బ్రతికేలాగా ఉండాలి తెలుసా? వెలుగు సంబంధులు, వెలుగులో బ్రతుకుతున్నట్టుగా మనం బ్రతకాలి. ఎందుకంటే ఈ చీకటి గతించుకోబోతున్నది, వెలుగు రాబోతున్నది. వెలుగు రాబోతున్నదంటే ఒక్క మాటలో ఇంకొక రకంగా అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా చెప్పాలంటే యేసు ప్రభు వారు రాబోతున్నాడు అనమాట. యేసయ్య రాకడ అతి సమీపంగా ఉందన్నమాట. ఈ వాతావరణ పరిస్థితులను చూసి, మనుషుల ఆలోచన ధోరణి చూసి, జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలు, పాపాల విస్తరణ ఇదంతా చూసి, ఈ యుద్ధాలు, ఈ మారణకాండ ఇదంతా చూసి, చెడిపోతున్న తీరు చూసి మనకు ఏమర్థం అవ్వాలంటే యేసయ్య రాకడ అతి సమీపంగా ఉన్నది. అందుకే అక్కడ ఆ మాటలు అర్థం, మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినది. నిద్ర మేల్కొన్న తర్వాత వెలుతురు వస్తుంది కదా. మరి ఈ లోకం గతించిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం కాబట్టి వెలుగు వస్తుంది. కాబట్టి నిద్ర మేల్కొనే వేళ అవుతుంది అంటే వెలుగు రాబోతుంది, పగలు రాబోతుంది అంటే యేసయ్య రాకడ సమీపిస్తుంది అని దాని అర్థం. ఇంకా చెప్తున్నాడు చూడండి అక్కడ, అలాగ చేయుడు మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. మనం రక్షణ పొందినప్పటికంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిందనుకోండి. కొంతమంది అయితే 100 సంవత్సరాలు
బ్రతికిన వాళ్ళు కూడా ఉంటారు. 120 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం రక్షణ పొందినప్పటికంటే కూడా ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉన్నది. మరి మనం రక్షణ పొందాం కదా, రక్షణ సమీపంగా ఉండటం అంటే ఏంటి? మనం రక్షణ పొందామో లేదా? మనం రక్షణ పొందామో లేదా? మనం యేసయ్య బిడ్డలుగా చేర్చబడ్డామో లేదా? రక్షణ పొందాము, మారు మనసు పొందాము, బాప్తిజం పొందాము, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నాము, పరిశుద్ధుల మార్గంలో నడుస్తూ ఉన్నాము. మనం రక్షణ పొందాము, కానీ రక్షణ సమీపంగా ఉంది అంటున్నాడు ఏంటి మరి అంటే దాని అర్థం ఏంటంటే, మనం రక్షణ ఉచితంగా దేవుడు మనకి ఇచ్చాడు, కానీ ఇచ్చిన రక్షణను అంతము వరకు కొనసాగించే బాధ్యత మన మీదే ఉంటుంది. భయము భక్తి కలిగి రక్షణను కొనసాగించుడి అని ఫిలిప్పీ పత్రికలో వాడు, మీరు పొందుకున్న రక్షణను కొనసాగించాలి. ఇప్పుడు రక్షణ పొందుకున్నంత మాత్రం అమ్మయ్య నాకు టికెట్ ఏదో దొరికేసినట్టుగా, వేరే దేశానికి టికెట్ వీసా దొరికినట్టుగా ఇంకా నాకు పరలోకం గ్యారంటీ అనుకోని ఇంట్లో కూర్చుంటావు. నీ పొందుకున్న రక్షణ ఏ క్షణానైనా రక్షణ పోగొట్టుకోవచ్చు, భ్రష్టులు అయిపోవచ్చు. రక్షణ పోయే ప్రమాదం ఉందా అంటే ఉంది. నీ నిర్లక్ష్యాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి, నువ్వు దేవుని సన్నిధికి దూరంగా బ్రతకటాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని చదవకపోవటాన్ని బట్టి, ప్రార్థనా జీవితం కలిగి లేకపోవటాన్ని బట్టి, నీ నిర్లక్ష్యాన్ని బట్టి పొందుకున్న రక్షణను చివరి వరకు నువ్వు కాపాడుకునే బాధ్యత నీ చేతిలోనే ఉంది. నువ్వు నిర్లక్ష్యం వహిస్తే ఆ రక్షణను పోగొట్టుకుంటావు. నీవు కంప్లీట్గా రక్షింపబడ్డావు అని ఎప్పుడు చెప్తామంటే, నువ్వు మహిమ మేఘం ఎక్కినప్పుడు, యేసయ్య వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడ్డావు అనుకో, అమ్మాయి నీ రక్షణ కాపాడుకున్నట్టే లెక్క, నువ్వు 100% రక్షింపబడినట్టే లెక్క. నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టావంటే, మహిమ మేఘం ఎక్కావంటే, ఎత్తబడిన సంఘంలో ఉన్నావంటే అప్పుడు నీ రక్షణ 100% సంపాదించుకున్నట్టే. ఇంతకాలం ప్రయాసపడి కాపాడుకున్న రక్షణ, నీవు ఉచితంగా పొందుకున్న రక్షణను అమ్మయ్య నువ్వు నిలబెట్టుకున్నావు, పోగొట్టుకోలేదు. నువ్వు కంప్లీట్గా రక్షింపబడ్డావు అని ఎప్పుడు చెప్తామంటే ఇప్పుడు చెప్పలేము, అప్పుడు చెప్తాం. అందుకే ఇక్కడ ఆ మాట ఏమంటారంటే, మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. అంటే రక్షణ సమీపంగా ఉన్నదంటే యేసు ప్రభు వారు ఆ రక్షణ మనకి ఇవ్వడానికి ఇంకా సమీపంగా ఉన్నాడు. అంటే త్వరలో యేసు ప్రభు వారు రెండవసారి రాబోతున్నాడు అని అర్థం. నీ రక్షణకు నిశ్చయత రాబోతుంది. నువ్వు 100% కంప్లీట్గా రక్షింపబడబోతున్నావు. రక్షణ సమీపంగా ఉన్నది అంటే యేసు రాకడ సమీపంగా ఉన్నది, అంటే వెలుగు సమీపంగా ఉన్నది, చీకటి గతించిపోబోతున్నది అని దాని అర్థం. దాని కింద ఇంకా చెప్తున్నాడు చూడండి ఇప్పుడు క్లారిటీగా. 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక. ఇదే నేను ఇప్పుడు చెప్పుకొస్తుంది. రాత్రి చాలా గడిచి ఏది సమీపంగా ఉంది? పగలు సమీపం. అంటే రాత్రి చాలా గడిచింది అంటే ఆదాము మొదలుకొని మానవ జాతి వచ్చి ఎన్నో తరాలు గడిచిపోయినాయి భూమి మీద. రాత్రి చాలా గడిచి ఇక పగలు రాబోతుంది అంటే యేసయ్య రాబోతున్నాడు, పరలోకానికి మనం వెళ్ళబోతున్నాం, పగలు రాబోతుంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కాబట్టి మనము అంధకార క్రియలను విసర్జించాలి. అంధకార లోకంలో మనం బ్రతుకుతూ అంధకార క్రియ, ఆ వెలుగును మనం సమీపించలేము. అంధకార క్రియలను మీరు విసర్జించాలి. తేజస్ సంబంధమైన అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు మనకు ఉండాలి. చీకటిలో బ్రతుకుతున్నాను, చీకటిలో నివాసం చేస్తున్నాను, చీకటి మనుషుల మధ్యలో ఉన్నను, మనం వెలుగు సంబంధులుగా బ్రతకాలి, వెలుగు కుమారులుగా బ్రతకాలి. వెలుగు సంబంధమైన తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు కలిగిన వారంగా మనం బ్రతకాలి. పౌలు భక్తుడు ఇదే రోమీయుల పత్రికలో ఒక చోట అంటాడు, మనం కుడి ఎడమలు నీతి ఆయుధములు కలిగి యుద్ధోపకరణములు కలిగిన వారము, నీతి ఆయుధాలు కలిగిన వారము. ఏంటి మన ఆయుధం? కత్తులు, కట్లాలు, సుత్తులు కాదు. మన యుద్ధోపకరణాలు ఏంటి? మనకున్నటువంటి ప్రార్థనా జీవితం, మన విశ్వాస జీవితం, ఏమండి మన పరిశుద్ధ జీవితం, మన సువార్త ప్రకటించేటువంటి మన పరిచర్య, ఇవన్నీ మన యుద్ధోపకరణాలు. మన రక్షణ, మనం సత్యాన్నే వెంబడించడం, సత్యాన్నే నమ్మటం, ఇవన్నీ మనకు యుద్ధోపకరణాలు. ఇవన్నీ వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు. ఇవన్నీ మనకు ఉండాలి అని చెప్తున్నాడు. అందుకే అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ చెప్తూ ఆ 11వ వచనం చివరిలో ఏమంటున్నాడు తెలుసా? పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ఎట్లా నడుచుకోవాలంట మనం?
పగటి యందు నడుచుకున్నట్టు నడుచుకోవాలి. అంటే మనం పగట్లో లేము, చీకటిలోనే ఉన్నాం, చీకటి లోకంలోనే ఉన్నాం. చీకటి లోకంలో ఉన్నా మన బ్రతుకు ఎలా ఉండాలి? పగటిలోనే ఉన్నట్టుగానే మనం బ్రతకాలి. మన జీవితం బురదలో పూసే తామర పువ్వు వలె ఉండాలి. చుట్టూ బురద, కానీ మధ్యలో తామర పువ్వు. బురద లోకంలోనే బురదలో ఉన్న బురద అంటకుండా ఎలాగైతే ఉందో, చీకటి లోకంలో ఉన్న చీకటి సంబంధంలాగా మనం బ్రతకూడదు. చీకటి కార్యాలు మనలో కనిపించకూడదు. వాటన్నిటిని విసర్జించాలి, వాటిని వదిలిపెట్టాలి. చీకటిలో బ్రతుకుతున్నా, చీకటి మనుషుల మధ్య ఉన్నా, చీకటి లోకంలో ఉన్నా, సాతాను పరిపాలిస్తున్న లోకంలో ఉన్నా వెలుగు సంబంధులుగా మనం బ్రతకాలి. వెలుగులో ఉన్నట్టుగా మనం బ్రతకాలి. అందుకే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువుని యేసుక్రీస్తును ధరించుకున్న వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకోవద్దు. శరీరానికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఏదేదో కావాలని ఆశపడతా ఉంటుంది. ఆ కోరికలన్నింటినీ నెరవేర్చుకుంటా నీ జీవితాన్ని వృధాగా గడిపేసామనుకో, అప్పుడు వెలుగు సంబంధమైన కార్యాలు, సత్క్రియలు నువ్వు కొన్ని చేయవలసి ఉంది. ఈ లోకంలో నీకు ఒక సాక్ష్యం కావాలి, నీకు ఒక పనిని అప్పగించాడు దేవుడు. ఆ పనిని పక్కన పెట్టేసి శరీర కోరికలు నెరవేర్చుకుంటా నువ్వు తిరిగితే నీకు ఇవ్వబడిన విలువైన సమయాన్ని వృధా చేసుకుంటావు. దేవుని పని జరిగించకుండా ఖాళీ చేతులతో మిగిలిపోతావు. అందుకే శరీర ఇచ్చలు కోరికలన్నిటినీ వాటి మీద ఆలోచన చేసుకోవద్దు అంటున్నాడు. ఆలోచన చేసుకుంటే అవి నెరవేర్చడానికి ముందుకు వెళ్తావు. కాబట్టి అసలు వాటి గురించి ఆలోచించవద్దు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇదే రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఈ చెప్పిన మాటకి అనుబంధంగా మరొక లేఖన భాగం ఒకసారి మనం చూద్దాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, సేమ్ ఇవే మాటలు. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే సేమ్ అదే కాంటెక్స్ట్, అదే సందర్భం ఇక్కడ కూడా మరి పౌలు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు అసలు రాయాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా మనం కాలము నెరిగి నిద్ర మేలుకోవాలన్నాడు కదా. ఆ కాలం ఏం కాలం అంటే యేసయ్య సమీపిస్తున్న కాలం, వెలుగు రాబోతున్న కాలం. రెండవసారి యేసు ప్రభువు ఎవరి కోసమైతే ఆయన రక్తాన్ని కార్చాడో, ఎవరి కోసమైతే ఆయన గాయం పొందాడో, ఎవరి కోసం మరణించి తిరిగి లేచాడో, వారిని మరలా తీసుకొని తండ్రి ఎదురుకి వెళ్ళటానికి ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఆ సమయం గురించి అది ఎప్పుడు వస్తుందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు వెలుగు సంబంధులు. మీరు ఏం తెలియకుండా ఉండటం కోసం మీరు చీకట్లో ఉన్నోళ్ళు కాదు. మీకు అన్నీ తెలుసు. బైబిల్ గ్రంథం స్పష్టంగా మీరు నేర్చుకున్నవారు. ఏ ఏ పరిస్థితుల్లో యేసు ప్రభువు వస్తాయో, ఆయన రాకముందు ప్రపంచ పరిస్థితులు, మనుషుల హృదయాలోచనలు ఎలాగుంటాయో, రాజకీయ పరిస్థితులు ఎలాగుంటాయో, ఆర్థిక పరిస్థితులు ఎలాగుంటాయో, ప్రపంచ దేశాల మధ్య బంధాలు ఎలాగుంటాయో, మనుషులు ఎలా చెడిపోతారో ఇవన్నీ మీకు తెలుసు. దాన్ని బట్టి మీరు కాలాన్ని అంచనా వేస్తారు. అమ్మయ్య, యేసు ప్రభువు రాబోతున్నాడు అనమాట, పరిస్థితులు చూస్తే యేసయ్య రాబోతున్నాడు అనమాట అనే విషయం మీకు తెలుసు. కాబట్టి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం సడన్గా వస్తుంది. రాత్రి వేళ దొంగ చెప్పకుండా ఎట్లా వస్తాడో ఆ దినం వస్తుంది. ఆ దినం ఏ క్షణాన్ని వస్తుందో ఎవరికి తెలియదు. అయితే ఎవరికి తెలియదు అని అంటే మనకు కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆ దినం దొంగ వలె వచ్చింది కాబట్టి మనకు తెలియదు అని అనుకుంటారు. కానీ అది దొంగ వలె వచ్చింది మన మీదకి కాదు, చీకట్లో ఉన్నోళ్ళ మీదకి ఆయన దొంగ వలె వస్తుంది. మనం వెలుగు సంబంధులు, మనకు టైం తెలుసు, మనకు కాలం తెలుసు. టైం అంటే మళ్ళీ చాలామంది అంటే ఎన్ని గంటలకి, ఏ రోజు, సోమవారం, మంగళవారం, 15 ఎట్లా మాకు అది కాదు టైం అంటే. ఆ కాలం, రాబోతున్న కాలం, సీజన్. ఆ సీజన్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే గ్రంథాలు చదివిన వారంగా, దేవుడి జ్ఞానాన్ని పొందుకున్న వారంగా, దేవుడు ముందే మనకు ఆ పరిస్థితులు చెప్పాడు కాబట్టి ఆ ప్రవచనాల నెరవేర్పులు చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది, ఈ సీజన్లో యేసు ప్రభువు వారు వస్తారు. అందుకే 3వ వచనం చెప్తున్నా చూడండి. లోకులు అనుకుంటారంట, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించను కనుక వారెంత మాత్రం తప్పించుకోరు. లోకస్తులు అనుకుంటారు, అమ్మాయ కావలసినంత డబ్బు సంపాదించుకున్న, ఆస్తులు సంపాదించుకున్న, పిల్లలు పెళ్ళిళ్ళు చేశాను, హ్యాపీగా షుగర్, బీపీ టాబ్లెట్లు అన్నీ కొనిపెడుతున్నారు, అంతగా ఏ బాధ లేదు, సంతోషంగా ఉంది. ఏందో యేసు ప్రభు అన్నారు, రెండో రాకడన్నారు, యుద్ధాలు అన్నారు, ఏదో చచ్చిపోతున్నారు, భూమి పోద్దన్నారు, ఏందేందో అన్నారు.
ఏదో పళ్ళు గూది ప్రసంగాలు చేశారు, ఏమీ జరగట్లేదు, హాయిగా ఉంది అనుకుంటారట. అలాంటి రోజుల మీదకి ఎట్లా వచ్చేస్తాం తెలుసా? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన సడన్గా ఎట్లాగైతే వచ్చేస్తుందో, నొప్పులు ఎట్లాగైతే పురిటి నొప్పులు ఎట్లా వచ్చేస్తుందో అట్లా వచ్చేస్తుందంట ఆ దినం రాకడా వాళ్ళకి. 5వ వచనంలో మీరందరూ 4వ వచనంలో సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఇది ఇందాక అదే కదా మనం చెప్పింది. ఆ దినం మన మీదకి దొంగ వలె మన మీదకి రాదు. అలా రావడానికి మనం చీకట్లో ఉన్నవాళ్ళం కాదు. చీకట్లో ఉన్నవాడికి ఏం తెలియదు కాబట్టి, ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి, చుట్టూ ఉన్న సమాజాన్ని గుర్తించి వాళ్ళు కాలాన్ని ఎరగరు కాబట్టి, పరిస్థితులు తెలియదు కాబట్టి, ప్రవచనాలు నెరవేర్పు గురించి వాళ్ళకేం తెలుస్తుంది? అంత బాగానే ఉంది అనుకున్నప్పుడు సడన్గా వచ్చి పడాయి. కానీ మనం అలా చీకట్లో ఉన్నోళ్ళం కాదట. మనం ఎవరమట? మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చీకటిలో ఉన్నా, చీకటి మనుషులతో కలిసి జీవిస్తున్నా మనం చీకటి వారం కాదు. మనం ఎవరు మరి? వెలుగు సంబంధులం. మనం వెలుగు సంబంధులం, పగటి సంబంధులం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉండుము. ఈ నిద్రపోవటం అంటే ఏంటంటే, మీరు ఇంటికెళ్ళి నైట్ అంతా నిద్రపోకుండా ఉండమని కాదు. ఆత్మ సంబంధమైన నిద్ర మత్తును వదలాలి, నిర్లక్ష్యతను వదలాలి, అవిధేయతను వదలాలి. నీలో ఆత్మ మంట రగులుతా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని మంట నీలో రగులుతా ఉండాలి. దేవుడి సన్నిధి, వాక్యము, సువార్త, దేవుని సేవకుడు, సహవాసం, వీటి చుట్టే నువ్వు తిరుగుతూ ఉండాలి. నీలో మంట రగులుతూ ఉంటావు. నువ్వు చల్లారిపోకూడదు. మత్తు వదలాలి. ఆత్మ సంబంధమైన నిద్రావస్థలో నుంచి నువ్వు బయటికి రావాలి. లోకాన్ని చూడు, చెడిపోతుంది లోకం. ప్రవచనాలు నెరవేరుతున్నాయి చూడు. యేసుప్రభువు రాబోతున్నాడు. కాలం ఎరుగు. నిద్ర మేలుకొని నువ్వు మత్తులుగా ఉండొద్దు అంటున్నాడు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము. ఇది ఇందాక మనం యుద్ధోపకరణాలు అన్నాం కదా, అవే ఇక్కడ కూడా చెప్తున్నాను అనమాట. విశ్వాసము, ప్రేమ అనే కవచం ఉండాలి. ఇందాక కూడా మనం అక్కడ ప్రేమ గురించి మాట్లాడు పౌలు గారు అదే సందర్భంలో. ప్రేమ కలిగి ఉండాలి, పొరుగు వారిని ప్రేమించాలని. అందుకే నువ్వు మత్తులుగా ఉండకుండా పగటి సంబంధులుగా ఉండి నువ్వు ఇదిగో ఈ ఆయుధాలు కలిగి ఉండాలి. ఏంటది? ఒకటి విశ్వాసం, ప్రేమ. ఈ రెండు, విశ్వాసం, ప్రేమ అనే కవచము. రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణం, హెల్మెట్. రక్షణ ఇందాక కూడా చెప్పుకున్నాం కదా. మన రక్షణను మనం కొనసాగించాలి. మన రక్షణను మనం కాపాడుకోవాలి. రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఉచితంగా దేవుడు ఇచ్చాడు అని దాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వు పోగొట్టుకుంటావు. ఇవన్నీ మనకు యుద్ధోపకరణములు అంట. విశ్వాసం, ప్రేమ అనే కవచము, నిరీక్షణ, రక్షణ అనే శిరస్త్రాన్ని ధరించుకుందు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు కాదు. ఉగ్రత పాలవటం అంటే అగ్నిగుండానికి వెళ్ళటం. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? మనం అగ్నిగుండం పాలవటానికి కాదు, రక్షణ పొందటానికి. అందుకే నువ్వు మత్తులుగా ఉండొద్దు. చీకటి లోకంలో బ్రతుకుతున్నా నువ్వు చీకటి సంబంధిగా ఉండొద్దు. చీకటి క్రియలన్నీ విసర్జించు, వెలుగు సంబంధులుగా బ్రతుకు. నువ్వు మత్తులుగా ఉండొద్దు. మేల్కొనే సమయం వచ్చిందని గుర్తిరుగు. యేసయ్య అతి త్వరలో రాబోతున్నాడు, నువ్వు తెలుసుకో. కాబట్టి బైబిల్ గ్రంథం మనల్ని అప్రమత్తం చేస్తూ ఉంది. ఏమన్నా తెలుసా? కాలం సమీపమై ఉన్నది. కాలం గుర్తెరుగు. నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే, యేసయ్య బిడ్డవైతే, బైబిల్ గ్రంథాన్ని ఎరిగిన వాడవైతే, దేవుని జ్ఞానం చేత, దైవ జ్ఞానం చేత, ఆత్మ జ్ఞానం చేత నింపబడిన వ్యక్తివైతే నువ్వు కాలాన్ని గుర్తుపట్టాలి. నిద్రావస్థలోంచి బయటికి రావాలి. నిద్రావస్థలోంచి బయటికి రావాలి. చీకటి గతించిపోతున్నది, వెలుగు రాబోతున్నది. యేసుప్రభువు రాబోతున్నాడు. ఇక నిత్యము వెలుగుమయమైనటువంటి లోకంలోని మనం అందరం వెళ్ళిపోతున్నాం. ఈ చీకటి లోకాన్ని విడిచిపెట్టబోతున్నాం. చీకటి మనుషులతో సహవాసం చేసి, చీకటి క్రియలు చేస్తూ, శరీర కోరికల ప్రకారం నెరవేర్చుకుంటూ నీకు ఇవ్వబడిన విలువైన జీవితాన్ని, ఆయుష్కాలాన్ని వృధంగా గడిపితే నిద్ర మేలుకొని టైం వస్తుంది, అప్పుడు వెలుగు వస్తుంది. యేసుప్రభువు వచ్చేసరికి నీ పరిస్థితి ఏమైపోయింది, నా పరిస్థితి ఏమైపోతుంది. అందుకే ప్రియులారా, మనం భయం కలిగి, భక్తి కలిగి మన రక్షణను కొనసాగించుకుంటూ ఆత్మ సంబంధమైన నిద్ర మత్తులో నుంచి బయటకు వచ్చి